హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం స్టార్ మా పరివారంలో శ్రీరామ నవమి స్పెషల్ ఎపిసోడ్ అయితే జరగబోతుంది. ఇక ఈ శ్రీరామ నవమి స్పెషల్ ఎపిసోడ్స్కి కపుల్స్ రావడం ఇంకా స్పెషల్గా అనిపిస్తుంది. నిజంగానే శివజ్యోతి గారు అయితే పాపతో అయితే వచ్చేసారు మన శ్రీరామ నవమికి. ఎన్నో సంవత్సరాలుగా తనైతే పిల్లల కోసం వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే కదా. ఇక చక్కటి పాప అయితే వాళ్ళకి వచ్చేసింది. ఇక ఆ పాపని తీసుకొని హ్యాపీగా షోలోకి అయితే వచ్చేసారు. ఇక వీళ్ళంతా సరదా సరదా ఆటలు ఎలా ఉంటాయో తెలుసు కదా. ఒక సాంగ్కి వీళ్ళైతే డ్యాన్స్ వేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక దాంతోపాటు మన శ్రీముఖి అవినాష్ కూడా అదే పాటకి చక్కగా డ్యాన్స్ వేస్తూ ఉంటే హరి వచ్చేసి, అమ్మగారు ఏంటి మీరేమైనా పెళ్ళైన వాళ్ళ ఏంటి మీరిద్దరు కూడా డ్యాన్స్ వేస్తున్నారు, అయినా పెళ్లి కాని వాడిని నేనున్నాను కదా, నాతో వేయచ్చు కదా, ఎప్పుడు వీడితోనే వేస్తుంటారు, అయినా మీ హెయిర్ ఇట్లా సర్దుకోండి అమ్మగారు ఇలా అని చెప్తూ ఉంటే ఇక మన శ్రీముఖి వచ్చేసి సరే హరి అని చెప్తూ ఉంటే, అమ్మగారు నేను చెప్పానా లేదా, వీడు హెయిర్ డ్రెస్సర్ లాంటి వాడు అంతే, కానీ వీడు మీకు బాయ్ ఫ్రెండో లేకపోతే పెళ్లి కొడుకో ఏమీ అవ్వడు అన్నట్టుగా మన అవినాష్ అయితే చెప్తూ ఉంటాడు. ఇక అందరూ సరదా సరదాగా నవ్వుకుంటూ ఉంటారు. ఇక శ్రీవారు దొరగారు ఆయ్ ఇట్లా అంటుంటారు కదా. ఇక ప్రతి ఒక్కరి చేత ఆ యొక్క సాంగ్ని పాడిస్తూ ఆయన అనిపిస్తూ ఉంటుందన్నమాట మన శ్రీముఖి. ఇక మహేశ్వరి వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి శ్రీవారు మా వారు ఆయ్ అనేసరికి తనైతే ముద్దు పెట్టేస్తాడనమాట. అయ్యో బాబోయ్ భలే ఉందే ఇది అన్నట్టుగా చూస్తూ ఉంటారు మిగతా వాళ్ళు. ఇక మన నిరుపమ్ గారి దగ్గరకు వచ్చేసరికి ఈయన ముందుగానే ముద్దు పెట్టేస్తాడేమో, ఆమె పాట కూడా పాడనవసరం లేదు అన్నట్టుగా హరి అయితే చెప్తూ ఉంటాడు. ఇక నిరుపమ్ గారిని అయితే అందరూ ఒక ఆట అయితే ఆడేసుకుంటూ ఉన్నారు. ఇలా సరదా సరదాగా ఈ గేమ్ అయితే అయిపోతుంది. ఇక ఈ యొక్క రౌండ్ అయితే అయిపోతుంది. తర్వాత గేమ్స్ స్టార్ట్ అవుతాయి. ఇక ఈ గేమ్స్ వచ్చేసి ఇక వైఫ్ అండ్ హస్బెండ్ వస్తే వీళ్ళు ఆడే ఆటలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి కదా. ఒక బింది పెట్టి దాంట్లో రింగ్స్ పెట్టేసి ఇక ఎవరు తీస్తారో ఆ రింగ్ని వాళ్ళకి ఏం విషెస్ ఉన్నాయో అవి చెప్పండి అన్నట్టుగా చెప్తారు. ఇక మన ఐశ్వర్య అలాగే ఆకాష్ వీళ్ళిద్దరి పేరు కూడా ఎంత బాగుంటుందంటే చూడ ముచ్చటగా ఉంటారు వీళ్ళిద్దరు కూడా. ఇక మన ఐశ్వర్య వచ్చేసి మా వారు సింగిల్ పర్ఫార్మెన్స్ సోలో పర్ఫార్మెన్స్ చూడాలని నా కోరిక అనగానే ఇక మన శ్రీముఖి వచ్చేసి నువ్వు ఆయన సింగిల్ పర్ఫార్మెన్స్ ప్యాంటు ఊడిపోయే పర్ఫార్మెన్స్ అన్నట్టుగా ఏదో చెప్తుందనమాట. ఇక దాంతో నవ్వులే నవ్వులు, అలాంటి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తాడు మీ ఆయన అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక మిగిలిన కరణ్ వాళ్ళు కూడా కొత్త పెళ్ళైన జంట కాబట్టి ఇక వాళ్ళకు కూడా మీ ఆయన ఏంటి ఆ కోరిక అంటే, ఆయన నన్ను ఎప్పుడు ఉదయాన్నే లేసి తిడుతూ ఉంటాడు, అంటే ఉదయాన్నే లేమని తిడుతూ ఉంటాడు అనగానే ఇక ఆయన షాక్ అయిపోతూ ఉంటాడనమాట. నేను ఎప్పుడు నిన్ను తిట్టానమ్మా అన్నట్టుగా. ఇక దాంతో మన నిరుపమ్ గారు వచ్చేసి అమ్మ ఈసారి ఆ ఒక్కటే కదా నేను తిట్టేది, ఇంక అది కూడా ఉండదులే, ఎందుకంటే ఆయన మారిపోతాడులే, మీరు మార్చేస్తారు కదా ఆడవాళ్ళు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక నిరుపమ్ గారి వాళ్ళకు వచ్చేసి నిరుపమ్ గారు వాళ్ళ వైఫ్ని 15 సంవత్సరాల నుంచి నాతో పాటు జిమ్కి రా అంటే ఒక్కసారి కూడా రాలేదంట. అది ఆయన బాధ. ఇక ఆమె స్లిమ్గా ఉంది కదా, ఆమె ఎందుకు వస్తుంది, ఆమె చూడడానికి స్లిమ్గానే ఉంది కాబట్టి ఆమె జిమ్ చేయాల్సిన అవసరం లేదని, కానీ ఇక ఆమెకే నవ్వు వచ్చేస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఏక్నాథ్ హారిక వాళ్ళు వచ్చేసి ఏక్నాథ్ హారిక గొంతుతో అంటే ఆమె గొంతు మాట్లాడుతుంటే ఇక నీ గొంతు కట్టేసినట్టుంది కదా, నీ ఫీలింగ్ ఏంటనగానే ఇక నిరుపమ్ గారు నవ్వుతారు. మీరెందుకు నవ్వుతున్నారు నిరుపమ్ గారు అని అంటే ఇక ఆయనకు కూడా అదే బాధ. ఆమె నోరు తెరిచిందంటే వీళ్ళ మగాళ్ళు అసలు నోర్లే వినపడవు, అలాగే మాట్లాడరు కదా అని చెప్పేసి ఒకరి బాధలు ఒకరు చెప్పుకొని ఇలా సరదా సరదాగా నవ్వుకుంటూ ఉంటారనమాట. ఇక ఇదంతా ఇలా ఉంటుంది. ఈసారి స్టార్ మా పరివారంలో చూసి హ్యాపీగా ఎంజాయ్ అయితే చేయండి. ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.